నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినటువంటి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు మన ఖుస్రు పాషా గారికి, వేదిక మీద ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మైనారిటీ ఖాదీ పెద్దలకు, మరి వేదిక మీద కూర్చున్నటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇతర ముఖ్యులకి, ఈరోజు హజ్కు వెళ్తున్నటువంటి యాత్రికులకు, అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తూ మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే మైనారిటీస్ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా కూడా హజ్ యాత్రకు వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరితే మరి వాళ్లకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం, వాళ్ళు గతంలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, మళ్ళీ పాపాలు చేయకుండా ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి తిరిగి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు 40 రోజుల పాటు అక్కడే ఉండి నిష్ఠతో మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి వారు జీవనాన్ని గడిపి వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అదేవిధంగా వాళ్ళ ప్రాంతం కోసం, తెలంగాణ కోసం, మరి అదేవిధంగా తెలంగాణ ఉన్న ప్రజల కోసం, మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ కోసం కూడా వారు ప్రార్థించి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదు, మరి అల్లా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలి అని చెప్పి వారు ఎప్పుడు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అంత నిష్ఠతో చేసేటువంటి ఈ కార్యక్రమం మరి మన తెలంగాణ నుంచి ఈరోజు లాస్ట్ ఫ్లైట్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఖుస్రు పాషా గారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు, మరి వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మరి ముందుకు నడవాలి అనేటువంటిది తెలిసేది కాదు. కానీ ఈసారి వారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖుస్రు పాషా గారు మరి అందరూ ఖాదీలతోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మరి వాళ్లకు వాళ్ళ జిల్లాల నుంచి కానీ వాళ్ళ గ్రామాల నుంచి కానీ మొదలు పెడితే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతిదీ వాళ్ళకి ఏం అవసరం ఉందో ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించి, మళ్ళీ మీరు హజ్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ కూడా మీకు అన్ని సౌకర్యాలు కల్పించి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇల్లు చేరే వరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని పంపడం అంటే అది మరి ఖుస్రు పాషా గారు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. మరి ఇటువంటి కార్యక్రమం చేయడము అనంటే మరి అది చిన్న విషయం కాదు, చాలా మరి పెద్ద రిస్క్తో కూడినటువంటి కార్యక్రమం అయినా కూడా వారు ఒక పెద్ద మనిషిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి సహకరించిన ఇతర ఖాదీలకు కూడా ఈ వేదిక మీద నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ, మరి ఇది లాస్ట్ ఫ్లైట్ వెళ్తుంది. మీరు వెళ్ళినప్పుడు మన తెలంగాణ ప్రజల బాగోగులు, మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా బాగుండాలని మీరు అక్కడ ప్రార్థన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి మనకు మైనారిటీస్కి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అండగా ఉంటుంది, ఆ విషయం మీకు తెలుసు. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా వారు మనకు హజ్ హౌస్ కట్టుకోవడానికి 20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన విషయాన్ని మరి ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నానా. 20 करोड़ रुपया आपके लिए हज हाउस बनने के लिए हमारा रेवंत रेड्डी साहब अमाउंट सैंक्शन किए, वो जरूर आने वाले दिनों में हैदराबाद पे हम लोग कंस्ट्रक्शन करने वाला है. आप सबको और एक बार कंग्रेचुलेशंस, और आप जाके अच्छा तरह जाके और अच्छा तरह रिटर्न आके हमारा दुआ करना, हमारा नाम से, हमारा गवर्नमेंट नाम से और हमारा तेलंगाना पब्लिक के नाम से दुआ करके हम सबको अच्छा रहना बोल